జమ్మూ కాశ్మీర్ లో జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన ఒక జవాన్ మన తెలుగు జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పుల్లో గోరెంట్ల మండలం తల్లితాండాకు చెందిన మురళీ నాయక్ అసువులు బాసారు. మురళీ నాయక్ స్వస్థలం గోరెంట్ల మండలం గడ్డం తాండా పంచాయతీకి చెందిన కల్లితాండా. యుద్ధ భూమిలో మరణించిన మురళీ నాయక్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మురళీ నాయక్ భౌతిక కాయాన్ని రేపు స్వస్థలానికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే దేశ రక్షణలో ఉన్న మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరమంటున్నారు ఆయన గ్రామస్తులు. విధి నిర్వహణలో దేశ రక్షణలో ఉన్న మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరుడు మురళీకి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేశారు. ఇక మురళీ ఎప్పుడు కూడా దేశం కోసం పరితపిస్తూ ఉండేవాడంటున్నారు ఆయన మేనమామ. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే గర్వంగా ఉంటుందని చెప్పేవాడంటున్నారు. తను ఒకటే ఈ ఉద్యోగం వద్దురా అన్నా కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్, వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. కానీ ఒబరాయ్ సింగ్ గారు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలండి నిజంగా? మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. ఎందుకంటే దేన్నన్నా ఉద్యోగంలా చూడొచ్చు కానీ దేశం కోసం పనిచేసే వాళ్ళని ఉద్యోగస్తులా చూడకూడదండి అసలు. అది విధి నిర్వహణ అని కూడా అనకూడదు అసలు. అందుకే దాన్ని మిలిటరీ సర్వీస్ అంటారు మేడం. అందుకే దాన్ని మిలిటరీ సర్వీస్ అంటారు, మిలిటరీ జాబ్ అన్నారు మేడం. మీరు అడిగారు ఏమిచ్చి రుణం తీర్చుకుంటామంటే, ఈ జన్మలో మనం అందరం కలిసి మన ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చేసినా సరే ఆ రుణం మనం తీర్చుకోలేము మేడం. తల్లిదండ్రుల రుణానికన్నా మన దేశ సరిహద్దుల్ని కాపాడే సైనికుడు చేసిన బలిదానం మాత్రము మనం అందరం కలిసి కూడా రుణం తీర్చుకోలేము.